దివ్య గణపతికి జై. సిరి, అది దివ్య గణపతి కాదు, విద్యా గణపతి. థ్యాంక్ యూ. విద్యా గణపతికి జై. 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 ఫస్ట్ ఎవరింటికి వెళ్దాం? మా ఇంటికైతే వద్దయ్యా, మా అమ్మ ఫుల్ తిట్టేస్తుంది. ముందు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము రండి. విద్యా గణపతికి జై. 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 ఏంటి ఫస్ట్ కలెక్షను మాదేనా? శాంతి, అమ్మా, ఏంటి చిన్న పిల్లడికి 100 రూపాయలు ఇస్తున్నారు? అయ్యో పాపం, పిల్లలు సంతోషంతో ఏదో చేస్తున్నారు. వదిలే సీత, తీసుకోండి. 100 రూపాయల సీతమ్మ, నువ్వు ఆ 100 రూపాయలు నా డబ్బులు కూడా ఉన్నాయి కదా? ఈ 100 రూపాయలు గాంధీ తాత మాత్రమే ఉంటాడు, నువ్వు కాదు. ఇవ్వు సీతమ్మ. పిచ్చి పిల్ల, గ్యాంగ్ తో వచ్చినందుకు బాగా నోరులేస్తుంది. ఆ 100 రూపాయలు ఇవ్వటమే పెద్ద విషయం. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఆంటీ, మీకు ఎక్కువ ప్రసాదం ఇస్తాము. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అవన్నీ సరే, ఇచ్చింది చాలు, వెళ్ళండి. సీతమ్మ, ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. నేనివ్వను, ఇచ్చింది చాలు, వెళ్ళండి వెళ్ళండి. హే రండిరా, ఈ ఇంట్లో ఇంతే కలెక్షన్ అవుతుంది. వేరే ఇంటికి వెళ్దాము. విద్యా గణపతికి జై. విద్యా గణపతికి జై. అంతా నీట్గానే ఉంది కదా, మరెందుకో క్లీన్గా ఉందో లేదో చూసి రమ్మందక్క. ఏమీ అవ్వలేదు. కొంచెం దుమ్మున్నందుకే పని వాళ్ళని తిట్టింది. సరిగ్గా చెక్ చేసుకుని రమ్మని చెప్పి ఉంటుంది. ఏది, అంతా నీట్గానే ఉంది. దుమ్ము మొత్తం నీట్గానే ఉంది. అక్కా, అక్కా, రూమ్ మొత్తం చెక్ చేశాను, కొంచెం దుమ్ము కూడా లేదు. పిన్ టు పిన్ చెక్ చేశాను. పిన్ టు పిన్? పిన్ టు పిన్. వెరీ గుడ్ సాధన. నువ్వు లేకపోయుండుంటే నేను ఏం చేసేదాన్నో. ఈ పని వాళ్ళని నేను అస్సలు నమ్మలేను. అందుకే నేను నీకు చెప్పాను. థ్యాంక్స్ అక్కా. నా వాచ్. సిద్ధయ్య, సిద్ధయ్య, వస్తున్నా చిన్నబాబు. ఏంటి చిన్నబాబు? నా వాచ్ ఏమైనా చూసారా? ఇక్కడే సైడ్ టేబుల్ మీద పెట్టాను కదా. అవునా? ఇందాక నా రూమ్ ఎవరు క్లీన్ చేశారు? పిన్ని,
పిన్ని 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 అప్పు ఆ? ఏంట్రా ఏమైంది? పిన్ని నా వాచ్ ఏమైనా చూసారా? వాచ్ లేదే, ఎక్కడ పెట్టావు? సైడ్ టేబుల్ మీద పెట్టాను పిన్ని, కనిపించట్లేదు ఇప్పుడు. సాధనా, సాధనా, నువ్వే కదా అప్పు రూమ్కి వెళ్ళింది? హా, క్లీన్ గా ఉందక్క, కొంచెం కూడా దుమ్ము లేదు. వాచ్ ఎక్కడా? వాచా? సాధన పిన్ని, రూమ్ క్లీన్ చేసేటప్పుడు వాచ్ ఏమైనా చూసారా? లేదు రామ్, నేను వాచ్ ఏం చూడలేదు. సిద్ధయ్య, వాచ్ దొరికిందా? నేను స్నానంకి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టిన వాచ్ ఎలా మిస్ అయిపోతుంది పిన్ని? గీత, శ్వేత, అప్పు వాచ్ కనిపించడం లేదంట. మీరేమైనా చూసారా? రూమ్ క్లీన్ చేసేటప్పుడు వాచ్ని ఎక్కడైనా బై మిస్టేక్ పెట్టారా? లేదు, చూడలేదు. గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. లేదు, చూడలేదు. అది అసలు అలా ఎలా మిస్ అవుతుంది చెప్పండి పిన్ని. హే 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 రామ్, కూల్. ఎనీ ప్రాబ్లం? నా ఏమైంది? వాచ్ కనిపించట్లేదు బాబాయ్. హే, వాచ్లో టైం కనిపించకపోతే టెన్షన్ పడాలి. వాచ్ కనిపించకపోతే కొత్త తీసుకుంటే అయిపోతుందిలే. మన దగ్గర టాప్ బ్రాండ్ 2 కొత్త ఉన్నాయి, ఇస్తాన్రా. జోక్ చేసే టైం కాదు బాబాయ్ ఇది. హే, జోక్ చేయట్లేదు రామ్. ఏంటందరూ మొహాలు చూస్తూ నిలబడ్డారు? వెళ్ళండి, వెతకండి. జోక్ అనుకుంటున్నాడు వాడు. మీకు బుద్ధన్నదే లేదు కదా? అన్నీ మీకు తెలిసినట్టు అరవకండి. నోరు మూసుకుని కూర్చోమని చెప్పాను కదా. అప్పు, ప్లీజ్ రిలాక్స్. నేను నిన్ను ఇలా బాధతో ఉండడం చూడలేను నాన్న. యు నో రైట్ పిన్ని, ఆ వాచ్ నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఐ నో అప్పు, కానీ ఈరోజు పండుగ రోజు నువ్వు ఇలా బాధపడ్డం మంచిది కాదు కదా నాన్న. ఐ డోంట్ నో పిన్ని, ఐ జస్ట్ వాంట్ దట్ వాచ్ అంతే. ప్లీజ్. అప్పు, నీలో ఇంత బాధ ఉందారా? నేనస్సలు అనుకోలేదు. నేను పోగొట్టుకున్న జీవితాన్ని ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ బ్రతకడానికి ఆ వాచ్ వల్లే పిన్ని. ఇప్పుడు మిగిలినవి ఆ వాచ్ జ్ఞాపకాలు మాత్రమే. ఆ వాచ్ కూడా లేకపోతే ఐ కాంట్, ఐ రియలీ కాంట్. అప్పు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేదని నాకు బాగా తెలుసు. కానీ ఇంతలా అని నేను అనుకోలేదు. రేయ్ అప్పు, అప్పు ఇచ్చుడు. ఏడవకు, ఇచ్చుడు. నువ్వేడుస్తుంటే నేను చూడలేనురా, ప్లీజ్. వాచ్ ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది, నేను వెతికిస్తాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ప్లీజ్ అప్పు, ఏడవకు. ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఏ వస్తువు పోయిందే లేదు. ఇక్కడే ఎక్కడో ఉంటుందిరా, నేను వెతికిస్తాను. ఇచ్చుడు. నీ రూంలోనే నీ వస్తువులే పోగొట్టుకోవడం అంటే ఎలా? అది నేనుండగా వదిలేస్తానా? ఛాన్సే లేదు. ఇక్కడెక్కడ ఉండుంటుంది, నేను వెతికిస్తానుండు. అప్పు,
చూడు ఇక్కడే ఉంది, చెప్పానా లేదా? థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. సారీ. రే పర్వాలేదులేరా, రారా. అశోక్, ఇప్పుడు వాడికి ఏమీ చెప్పకు. హీఈస్ ఆల్రెడీ అప్సెట్. ఓకే. ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇట్రా? వీణ్ణి కూడా నువ్వు బయటికి తీసుకెళ్ళు, అప్పుడే వాడు కొంచెం రిలాక్స్ అవుతాడు. ఒక పని చెయ్యి, నేను వినాయకుడిని ఆర్డర్ చేశాను, మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి, సరేనా? చెక్ చేసి తీసుకుని రండి. అప్పు, వాచ్ దొరికింది కదా, ఇంకా ఎందుకురా మొహంలో పెట్టుకున్నావు? అయ్యా అశోక, దయచేసి వీణ్ణి బయటికి తీసుకెళ్లరా, లేకపోతే ఈ అద్భుతమైన ముఖాన్ని చూడటం నా వల్ల కాదు నాయనా. తీసుకెళ్ళు. సరే పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ అశోక్ గాడు వచ్చి ఉండకపోతే ఇంకొంచెం వాణ్ణి ఎమోషనల్ గా ఏడ్పించేదాన్ని. పోన్లే, సూత్రధారుడికి బొమ్మల్ని ఆడించడం ఒక పనా ఏంటి? విద్యా గణపతికి జై, విద్యా గణపతికి జై. ఆంటీ ఆంటీ, వినాయకుడు చందా. ఆంటీ ఇవేంటి? బియ్యము గణేశుడు ప్రసాదానికి. గణేశుడు బియ్యం తినడు, మాకు డబ్బులు కావాలి. ఓ, మీ గణేశుడు డబ్బులను తింటాడా? బియ్యం తినడా? బియ్యం తినే గణేశుడికే ఇస్తాను, మీరు వెళ్ళండి. హే రండిరా, ఈ ఇంట్లో బియ్యం మాత్రమే దొరుకుతాయి, వేరే దగ్గరికి వెళ్దాము. విద్యా గణపతికి జై. అంకుల్ వెళ్ళండమ్మా, ఎంతమందికి ఇవ్వాలి? విద్యా గణపతికి జై. 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 అంకుల్ విద్యా గణపతికి జై. విద్యా గణపతికి జై. అంకుల్ చందా. సూపర్ రా, పిల్లలంటే ఇలా ఉండాలి, భక్తి ఉండాలిరా. కలెక్షన్ రాని మీలాంటి పిల్లల్ని ఉత్తి చేతులతో పంపించే అలవాటు నాకు లేదు. పండగని బ్రహ్మాండంగా చేయండి, ప్రసాదం మాత్రం ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి. గణేశుడికి కోపం వచ్చి తొండంతో కొడతాడు. అలా అని చెప్పొద్దు, ఇదైనా ఇచ్చారు కదా. ఆ అంకుల్ ఇవ్వడం కన్నా మాట్లాడింది చాలా ఎక్కువ. వీటితోనే గణేశుడు వస్తాడా? ఒక చెయ్యి కూడా రాదు. చిన్నపిల్లలమని ఎవ్వరూ డబ్బులు ఇవ్వడం లేదు. అలాగని సడన్ గా పెద్దవాళ్ళం అయిపోతామా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు బాస్ ఆఫీస్కి రాలేదు మేడం. అది నాకు కూడా తెలుసు. నేను ఫోన్ చేసింది ఫైల్ గురించి చెప్పడానికి. కరెక్ట్గా విను. ఎస్ మేడం. నేను పంపించిన ఫైల్ని ఇంటికి ఇప్పుడే పంపించేయాలి. ఇప్పుడేనా? నేను చెప్పిందే రిపీట్ చెయ్యొద్దు. ఎస్ మేడం, నేనే తీసుకురానా మేడం? రేయ్, నీ తలలో అసలు బుద్ధే లేదా? నువ్వు తెచ్చావంటే ఫైల్ని చూడనే చూడరు, వెంటనే రిజెక్ట్ చేస్తారు. చూడ్డానికి ఇన్నోసెంట్గా హానెస్ట్గా ఉండాలి. వాళ్లతో పంపించు. సరే మేడం. వీళ్ళిద్దరూ ఇంటికి తిరిగొచ్చేలోపు
ఆ ఫైల్ మీద మావయ్యతో సైన్ చేయించేయాలి. ఏమని చెప్పరా? ఏం చెప్పాలరా? అరే హీరో, అన్ని విషయాల్లో అంత స్ట్రాంగ్గా ఉంటావు, ఈ విషయంలో ఎందుకు ఇలా అయ్యో? నీకు అర్థం కాదు కానీ వదిలేసి. అర్థమయ్యేలా చెప్పు. అర్థం చేసుకోవడానికి రెడీగా లేని వాళ్ళందరూ నీ లైఫ్లోకి వచ్చి టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాక నువ్వు ఇంకా వాళ్ళ గురించి బాధపడుతున్నావు కదా. ఇక్కడ నేను ఒకనున్నాను, నీ ఫ్రెండ్. నిన్ను అర్థం చేసుకోవడానికి చూస్తున్నాను. చెప్పు. నువ్వు అలా చూడకరా. నా ఫ్రెండ్ ఇలా వీక్గా ఉంటే నేను అస్సలు చూడలేను. నేనేం వీక్ అవ్వలేదు. వీక్ అవ్వలేదా? మరేంటి నువ్వు ఇంట్లో చేసింది? అన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నావు అనుకున్నానురా. కానీ ఈ 2 ముళ్ళున్న గడియారం నీ మనసుని పొడిచి చంపేసిందని నాకు తెలియలేదు. అశోక్, ఫస్ట్ దాన్ని పాడే. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడేంటి, నేను మాట్లాడొద్దా? అదొక్కటి తప్ప వేరేదేమైనా మాట్లాడు. డ్రామా చేస్తూ ఏమీ కాని వాళ్ళ ఉండడం నా వల్ల కాదురా. అరే నీకేం చెప్పినా ఇప్పుడు అర్థం కాదు. అన్నీ సిల్లీగానే అనిపిస్తాయి. ఒక దేవదాసికి ఫ్రెండ్గా ఉండడం ఎంత కష్టమో దేవుడికే కాదు నీకు కూడా అర్థం కాదురా. నువ్వు చేంజ్ అయ్యావు. నీ లైఫ్లో కూడా ఏదో కొత్తగా స్టార్ట్ అవుతుందంటూ వెయిట్ చేస్తూ చూస్తున్న వాడికి మంచి మర్యాద ఇచ్చావులే. ఏంటి? ఏం లేదురా. నా మాట వింటే కదా నువ్వు. ఏం చెప్పాలి నీకు? హలో, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి హ్యాపీగా ఉంది. తను గుర్తు కూడా చేసుకోదు. నువ్వొక్కడవే ఇలా ఉన్నావు. ఒక విషయం అర్థం చేసుకో. నీకు రాంగ్ పర్సన్తో లవ్ అయ్యింది. లవ్వే రాంగ్ కాదురా. నీ హార్ట్లో ఇంకొక లవ్కి ప్లేస్ ఉంది. రైటో రాంగో నాకు తెలీదురా. ప్రేమ పుట్టేది ఒకేసారి. అమ్మా నాన్నని ఎలా మార్చలేమో అలాగే ఇంకొకసారి ప్రేమ పుట్టడానికి ఛాన్సే లేదు. చెప్పాను కదరా, నీకెంత చెప్పినా అర్థం కాదని. నీకంటే ఆ సీతగారే చాలా నయం. ఒక లంచ్ బాక్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చూసావు కదా. ఎందుకంటే అందులో ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే ఇది నా వాచ్. ఐ హ్యావ్ మై ఓన్ ఎమోషన్స్ ఆన్ దిస్. సో సీత గారికి మాత్రమే అర్థం అవుతుంది, నాకు అర్థం కాదు. అంతేనా? ఓకే, సరే. పాలించు పార్వతీదేవి భవానీ మమ్ములను. పాలించు పార్వతీదేవి కాపాడు తల్లి. చల్లగా చూడుము తల్లి భవానీ. పాలించు పార్వతీదేవి భవానీ. కస్తూరి, గౌరీ పూజకు నీ కూతుర్ని అల్లుణ్ణి పిలుస్తానన్నావు. వస్తారు. సాయంత్రం వచ్చి పసుపు కుంకుమ తీసుకుంటారు. గౌరీ పూజకు అమ్మాయిలకు ఇంతకంటే ఏం కావాలి? సీత, ఏంటమ్మా మీ పుట్టింటి వాళ్ళు నిన్ను పండక్కి పిలవలేదా? కస్తూరి, అది కాదన్నా, వాళ్ళ అన్నా వదిన ఇదే ఊళ్ళో ఉంటారు కదా, పండక్కి పిలిచారా అని అడుగుతున్నాను. లేదు, పిలవలేదు. అన్నా వదినని ఎందుకు పిలవాలి? మేమే అమ్మా నాన్న అయ్యి తన్ని పిలిచాం కదా. సీతకి మా ఇల్లే పుట్టిల్లు. మేమే అమ్మా నాన్న కదమ్మా సీత. మీరు అమ్మా నాన్నల కంటే ఎక్కువ. ఆ అమ్మే ఈ అమ్మని పంపించింది. సీత, సీత. నువ్వెవరు? ఓ మీరా? యావండి, అతను సీతకు అన్నయ్య. మీరు మీ మతిమరుపు. రండి బాబు. ఇప్పుడే మేము నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ గౌరమ్మే మిమ్మల్ని పంపించింది అనిపిస్తుంది. రండి లోపలికి. పర్వాలేదమ్మా, అది నేను సీతతో కొంచెం మాట్లాడాలి. ఈ రిబ్బన్ కుంకుమ పెట్టుకున్నందుకు
ఎవరు గుర్తుపట్టడం లేదు, అందుకు ఎవ్వరు డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ఐడియా మొత్తం శ్రేయస్దే. సిరి నన్నేమనొద్దని నేను ముందే చెప్పాను. కాలనీ వాళ్ళందరూ పీసినారోళ్ళు, ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. నాకు ఎవరు హెల్ప్ చేస్తారో నాకు బాగా తెలుసు. నేను వాళ్ళ దగ్గరే అడుగుతాను. ఎవరు? అతను నా ఫ్రెండ్. అతనే నన్ను హెలికాప్టర్లో తీసుకెళ్లేది. ఇప్పుడే అడుగుతాను. తాతయ్య ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తాను.